ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకంలో భాగంగా తల్లికి వందనం స్కీము అర్హులైన వారి జాబితాను మన పాఠశాల లాగిన్లలో ఉంచడం జరిగింది. ఆ విధంగా ఎవరికైనా మన పాఠశాల నుండి తల్లికి వందనం పథకం అమలు కాకుండా ఉంటే అసలు ఎందుకు ఏమిటి అనే విషయాన్ని పొందుపరచడం జరిగింది మన పాఠశాల లాగిన్లో. కాబట్టి పాఠశాల లాగిన్లో లాగిన్ అయ్యి తెలుసుకోవడం ఎలాగో చూద్దాము. ఇక్కడ మనం ఆ విద్యార్థి తల్లికి వందనం పథకానికి ఎలిజిబుల్ అయినాడా లేదా అనే విషయాన్ని సిఎస్సి సైట్లో పాఠశాల యొక్క లాగిన్లలో ఉంచడం జరిగింది. అది ఏ పాఠశాల విద్యార్థినైనా మనం సిఎస్సి లాగిన్లో లాగిన్ అయ్యి వెరిఫై చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూద్దాము. మొదటగా మనం గూగుల్ ఓపెన్ చేసి csc.ap.gov. అని టైప్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సిఎస్సి వారి హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేయాలి. లాగిన్ పై క్లిక్ చేసి యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏర్పాటు చేసుకున్నటువంటి పాస్వర్డ్ను ఇవ్వాలి. ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనం సైన్ ఇన్ పై క్లిక్ చేయాలి. సైన్ ఇన్ పై క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ సర్వీసెస్ పై క్లిక్ చేయాలి. సర్వీసెస్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ R3గా సర్వీసెస్ అని ఉంది. ఈ సర్వీసెస్ పై క్లిక్ చేసి ఇందులో సెకండ్ ఆప్షన్ R3.1 స్టూడెంట్ సెర్చ్ అని ఉంది. ఈ స్టూడెంట్ సెర్చ్ పై క్లిక్ చేయాలి. స్టూడెంట్ సెర్చ్ పై క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ స్టూడెంట్ చైల్డ్ ఐడి, ఆధార్ నంబరు, పెన్ ఐడి ఈ విధంగా మూడిట్లో ఏదో ఒక అంశాన్ని మనం ఇక్కడ ఇవ్వచ్చు. మన దగ్గర పెన్ ఐడి ఉందనుకోండి, పెన్ ఐడి ఎన్రోల్ చేద్దాం. పెన్ ఐడిని ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ను చూద్దాము. ఇక్కడ పెన్ ఐడి ఎంటర్ చేసాం. ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా విద్యార్థి యొక్క డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. అతను డిస్ట్రిక్ట్, మండలు, స్కూల్ నేము, స్టూడెంట్ ఐడి ఇవన్నీ వస్తాయి. ఈ విధంగా మనం రైట్ సైడ్ స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ తల్లికి వందనం స్టేటస్ వచ్చి ఎలిజిబుల్ అని ఉంది. ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అయితే ఇక్కడ రిమార్క్స్ రాసి ఉంటారు. ఇక్కడ ఎలిజిబుల్ ఉంది కాబట్టి రిమార్క్స్ రాయాల్సిన పని లేదు. సో ఈ క్యాండిడేట్కి తల్లికి వందనం ఎలిజిబిలిటీ ఉంది, ఖచ్చితంగా ఇతని అకౌంట్లో డబ్బులు పడింటాయని అర్థం. ఒకవేళ పడలేదు అంటే వీళ్ళు అకౌంట్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. ఏ అకౌంట్ నెంబర్ ఇచ్చినారు అనే విషయాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంది. థ్యాంక్ యూ.